హాయ్ అండి సతీష్. ఈ వారం ఓటింగ్‌లో ఎన్ని రకాలుగా జరుగుతాయో ముందు చెప్పేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. నేను అడగక ముందే చాలామంది లైక్ చేసేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగిన తర్వాత గుర్తు చేయగానే చాలామంది లైక్ చేస్తారు. లైక్ చేయండి. అట్లాగే 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ వరల్డ్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైవ్ అప్డేట్స్ అట్లాగే ఈవేళ ఉండబోతున్న టాస్కులు పంచాయతీ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఆ వీడియోలు కూడా జర్నలిస్ట్ సతీష్‌లో అప్లోడ్ చేస్తా. అట్లాగే నన్ను అడిగారు తనూజాకి ఏం పేరైనా ఇమాన్యుయల్‌కి బిగ్ ఫైట్ అని పెట్టారు కదన్న, చెప్పారు కదన్న ఎప్పుడు ఎక్కడ అని. అయిందా లేదా? చాలా పెద్ద ఫైట్ ఈ సీజన్‌లో, పెద్ద ఫైట్స్‌లో అదొక పెద్ద ఫైట్ అయ్యింది. చాలా పైగా వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో. సో నావేంటంటే జెన్యూన్‌గానే చెబుతా. పొరపాటున నేనేదో కన్‌ఫ్యూజ్ అయ్యి చిన్నది క్లారిటీ మిస్ అయ్యి ఓవర్ ఫ్లోలో పొరపాటు పడితే మనల్ని చూసిన తర్వాత ఫాలో అయ్యే వాళ్ళు కూడా పెట్టేస్తే అప్పుడు కూడా నేను ఫీల్ అవుతా. అయ్యో నేను బై మిస్టేక్ పొరపాటు చెప్పేస్తే వాళ్ళు కూడా ఇదే ఫాలో అయిపోయారే అని అనుకుంటా తప్ప, అయ్యో నేను చెప్పేసిన తర్వాత వాళ్ళు చూసేశారు, వాళ్ళు చెప్పేశారు అని ఒక జలస్ ఫీల్ అయ్యే ఈ బ్యాచ్ కాదు. పైగా కావాలని వాళ్ళకి మిస్లీడ్ చేసి, మిస్గైడ్ చేసి, ఆ రాంగ్ అప్డేట్ షేర్ చేసే ఆ చీప్ ట్రిక్స్, ఆ జిమ్మిక్లు, మ్యాజిక్లు ఇలాంటివన్నీ మన వంట కూడా పడవు, మన ఒంటికి కూడా పడవు అవి. సో అట్లాంటివి ఉండవు. సో చాలామంది నాకు కొంత మెసేజ్ పెట్టారు ఎప్పుడండి అయ్యిందా లేదా అని. తనూజ అండ్ ఇమాన్యుయల్ ఫైట్ మరి చూశారు కదా. సో పర్ఫెక్ట్ అప్డేట్స్ చాలా ఎర్లీగా వస్తాయి. అది గుర్తుంచుకోండి. ఇతను వచ్చాడని చెప్పాడంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా వేగంగా వస్తాయి, ఇంకా జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, నో డౌట్. సో వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అట్టగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 8 మందిలో ఎవరు వెళ్తారనుకుంటున్నారో కూడా ఒక మెసేజ్ అయితే పెట్టేసాను, సరేనా? నెక్స్ట్ అప్డేట్స్ కూడా క్రేజీ అప్డేట్స్ ఉంటాయి. ఇది ఓటింగ్ వరకు మాట్లాడదాం. ఓటింగ్లో కూడా ఎట్లా అంటే బాట్స్తో వేయించుకునే ఓట్లేంటి, పిఆర్ చేస్తున్న పార్ట్లేంటి, అట్లాగే కంటెస్టెంట్లు నామినేషన్లో ఫైట్లేంటి, ఆర్గ్యుమెంట్స్లో ఎవరివి వ్యాలిడ్ పాయింట్లు, ఎవరివి తేలికైన పాయింట్లు, ఈజీ పాయింట్స్, సేఫ్ గేమ్ ఎట్లా అన్నీ కలిపి ఇంపాక్ట్ ఉంటాయి కనుక వాటన్నిటి గురించి క్రోడీకరించి ఫైనల్గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగే అన్అఫీషియల్ ఓటింగ్ చెబితే మ్యాక్సిమం ఇదే జరుగుద్ది అఫీషియల్లో కూడా. సో ఫస్ట్ ప్లేస్లో తనూజ్ అయితే ఉంది. ఎంతంటే ఒక 24% ఉంది. ఈవిడికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగే తప్ప ఈవిడ కానీ ఒకవేళ ఇదే బిహేవియరు, ఇదే యాటిట్యూడు, ఇదే మాట తీరు, ఈ డ్రామా క్వీన్ అయినట్టుగా ఆ సీరియల్ తాలూకు యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇక్కడ లేకుండా మామూలుగా వచ్చిన కంటెస్టెంట్ అయ్యి ఉంటే, అంటే హౌస్లోకి వచ్చిన తర్వాతే జర్నీ స్టార్ట్ చేసి ఉంటే ఈ 24% తెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఈ మాట ఆమె పిఆర్కి కావచ్చు, హార్డ్ కోర్ ఫ్యాన్స్కి కావచ్చు హట్టింగ్ అనిపించవచ్చు, కానీ వాస్తవాలే మాట్లాడదాం మనం. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన తర్వాత పాజిటివిటీ తెచ్చుకున్నది, ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అయితే ఏమీ లేదు. అరుపులు, అలకలు, ఇమాన్యుయల్ మీద నన్ను చూస్తే లైవ్ చూస్తే ఎవరికైనా అబ్బా ఏంటర్ నాయన ఎంత టార్చరా అని మాదిరిగా ఉంటుంది. ఇమాన్యుయల్ మీద అరుస్తుంది, మాధురి మీద అరుస్తుంది, కళ్యాణ్ మీద అరుస్తుంది. ఇప్పుడు ఆయన అన్ని వారాలు సాయం చేస్తూ వచ్చాడు. నువ్వు అసలు చేయలేదు అని టక్కని తీసి పడేస్తే, నీకు భరణి గారి ఫేవరిజం గడి చేసావు ఇట్లా తీసి పడేస్తే ఎలాగైనా ఎట్లా ఉంటుంది. పైగా అక్కడ నేను నామినేషన్ల పాయింట్లో కూడా తనకు ఒక ఆయమ్మని చేస్తాను అని కోరి కళ్యాణ్ అడిగేటప్పుడు ఇచ్చాడు. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఏంటి మీ ఇద్దరికి గొడవలు వచ్చాయి, నువ్వు కూడా చేస్తావా అని లెక్క. సో ఆ పాయింట్లు ఇప్పుడు అడగాల్సి వస్తే ఎవరిని అడగాలి? కళ్యాణ్ అడగాలి. అదేంటి నువ్వు నన్ను నామినేట్ చేస్తాను అన్నవేంటి, ఇది ఎక్కడ షాకింగ్ డెసిషన్ రా బాబు అని మాదిరిగా. బట్ అసలు వదిలేసి ఈయన పట్టుకుని అడగడం అంటే ఇతను రీజన్ అడగడంలో తప్పే ఉంది. పోనీ ఇతను ఎమ్మెల్యేలు గుసగుసలాడి మూలక పోయి పక్కకు పోయి సీక్రెట్గా అయ్యో తనూజకు తెలియకుండా తనూజతో నేను ఫ్రెండ్గా ఉంటా కానీ వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తాను అనలేదు కదా. ఓపెన్గానే 15 మందిలో కూడా నువ్వు నాకు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, పోనీ రీజన్స్ ఏంటి నాకు చెప్పు, ఎందుకు ఇలా మార్చావని అడిగితే తప్పే ఉంది. సో ఆ బిహేవియర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా చెబుతున్నా కదా, ఒక సీరియల్ ఆర్టిస్ట్గా కనెక్ట్ అయిన వాళ్ళు, ఆవిడ ఎలాగున్నా మాకు నచ్చుతుంది అనేవాళ్ళు, ఆ సీరియల్ ఆర్టిస్ట్గా చూసే ఇక్కడ కూడా చూస్తుండేవాళ్ళు, వాళ్ళకి తప్ప ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉండాల్సిన క్వాలిటీస్ అయితే ఈ అరుపులు, అలకలు, ఏడుపుల కోసం అయితే ఇంత 24 ఓటింగ్ అయితే రాదు. సరే మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. పోనీ ఎట్లా పడినట్టే కదా ఓట్లు. ఆ బలమైన పిఆర్ కావచ్చు, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగే కావచ్చు, మొత్తానికి అయితే 24తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక రెండో ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, ఒక 22% ఎట్లా ఉంది. ఇతడు తనూజాకి దూరం అయితే ఖచ్చితంగా టాప్ 5 లేదంటే బిస్కెట్. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఈయన బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు తనూజకి ఏంటి, నాన్న బాండులో భరణి అండ్ ఆ అమ్మాయి నాన్న కూతురు బాండులో ఆమెను బ్లేమ్ చేసిన, వీళ్ళిద్దరు రిలేషన్కి వచ్చేసరికి ఇతడే ఎక్కువగా వాళ్ళకి టార్గెట్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఎంతసేపు ఏంటంటే ఆమె మీద చేతులు వేయడం, ఆమె వద్దని చెప్పినా ఇష్టం లేకున్నా ఇతడు ఎక్కువగా ట్రై చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది అవుతూ ఉన్నాడు. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి దూరంగా వెళ్తే, ఎందుకంటే సంజన నిన్న కెలికి దండించుకోవడం అన్నట్టు ఉండింది. సంజన పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్లో చెప్పింది. ఊరికే ఏ పాయింట్ లేక అంత సేఫ్ సోదిరేస్ అని చెప్పి సంజన చేస్తే ఎట్లా ఉంటుంది.
ఆవిడ ఫస్ట్ ఊరుకుంది, కానీ తర్వాత ఇంకెమ్మెన్నేళ్ళకి ఇతనికి అయిన తర్వాత ఓహో నువ్వు చెప్పిందోటి చేసింది ట్రిగ్గర్ పాయింట్ పెట్టి పర్ఫెక్ట్గా వేసుకుంది. ఫస్ట్ 3 వారాలు నిద్రపోయావు నువ్వు, ప్రియా వెళ్ళిపోయినప్పుడు నిద్రలేచు, ఆ తర్వాత నుంచి ఒక సెలబ్రిటీని పట్టుకొని తనూజ చుట్టూ తిరగడం తప్ప నువ్వేం చేసావు, ఏం పొడిచావు, ఏమైనా గట్టిగా ఇచ్చి పడేసింది కదా. సో వీళ్ళకి సంబంధించి అదే పాయింట్ మీద తర్వాత మళ్ళీ ఇంకొక క్రేజీ అప్డేట్, నాకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సంజన వర్సెస్ కళ్యాణ్ కూడా పెద్ద గొడవ అయ్యిందంట మళ్ళీ. మరి నామినేషన్లో అప్పుడైతే చడి చప్పుడు లేకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. వాస్తవానికి సంజన గుచ్చుకున్నట్టుగా చెప్పిన పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది అతడి, కళ్యాణ్కి మేలు కోరేదే, ఇంకా నువ్వు తనూజను విడిచిపెట్టి దూరంగా వెళ్తే నీ గేమ్ ఉంటుంది, లేకపోతే లేదని చెప్పింది కనుక ఇంకా ఆట మార్చుకుంటే బెటర్, లేకపోతే ఇతడికే లాసు, ఆవిడికి వచ్చిన నష్టం ఏమి లేదు. సంజనకి ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్లో 3rd ప్లేస్లో సంజన ఉంది, ఒక 15% ఓటింగ్ ఉంది, ఎందుకంటే ఎమ్మెన్యేలు కూడా నామినేషన్ లేడు. పైగా సంజన బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెచ్చుకున్న ఓటింగే ఇది. డే 1 నుంచి గేమ్ చేంజ్ చేసింది, ఒక కంటెంట్ క్రియేటర్గా ఒక ఆడియన్స్ని గ్రాప్ చేసి ఈ సీజన్లో సంథింగ్ స్పెషల్ ఎవరైనా డే 1 నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారంటే ఫస్ట్ వన్ సంజన పేరే చెప్పాలి. గేమ్ మొత్తం చాలా చాలా ఆడుకుంది కంటెస్టెంట్స్తో, కంటెంట్తో అని కూడా చెప్పాలి. సో ఈవిడికి ఏంటంటే హౌస్లోకి వచ్చేటప్పటికి 0 ఎక్స్పెక్టేషన్స్, ఈవిడి కానీ ఫ్లోరా 0 అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది, బట్ ఈవిడ మాత్రం 0 నుంచి మంచి అంచనాలతో దూసుకొచ్చింది. అయితే ఇంకా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇంకా పెంచాలి కూడా, ఎందుకంటే నేను దివ్యతో ఛాలెంజ్ కూడా చేసింది, సరే ఈ వారం నువ్వు నన్ను తేల్చుకుందామని. సో కంటెంట్ ఇంకా పెంచాలి, తగ్గిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో చెప్పిన పాయింట్లు హైలైట్, అలాగే దివ్య కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. దివ్య అంత పొడి చేసి 4వ ప్లేస్లో ఉండే వాళ్ళు ఫెయిర్ డెసిషన్ తీసుకోవాల్సింది అన్ఫెయిర్ డెసిషన్ తీసేసి మళ్ళీ అసలు పాయింట్లే కాదు ఇవి, చెత్త పాయింట్లు అంటే అవేం చెత్త పాయింట్లు, అవి పర్ఫెక్ట్ పాయింట్లు, దివ్య చెప్పలేకపోయింది ఇంకే. అలాగే 4th ప్లేస్లో దివ్య అంతా ఒక 11%, ఈవిడికి ఏంటంటే ఒక పొటెన్షియల్టీ ఉంది, పాయింట్లు క్లారిటీ ఉంటుంది, స్ట్రైట్గా చెప్పగలదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలదు, కానీ ఈ బాండింగ్స్లో ఇరుక్కుపోయే డౌన్ఫాల్ అయ్యింది. నిన్న కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. ఆవిడ నోటితో ఆవిడే సంజన వాళ్ళు చాలా బాగా ఆడారండి, 5 టాస్కుల్లో చూసుకుంటే చాలా చక్కగా ఆడారు, ది బెస్ట్ ఇచ్చారని అప్పుడు మెచ్చుకొని వాళ్ళకి అన్యాయం చేయకూడదని చెప్పి. పోనీ ఇంకోటి ఏంటంటే మనం సెల్ఫిష్గా ఆలోచించాలంటే కన్నింగ్ స్ట్రాటజీ అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళు మనకి ఎక్కడ కాంపిటీషన్ వచ్చేస్తారో తగ్గించేయాలంటే, ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నారు, శ్రీజ సుమన్ అయితే కాదని అన్నీ చెప్పి ఇట్లా, ఎందుకంటే మరి బాండ్స్ వల్ల భరణి ఎలిమినేషన్ ఇంకా షాక్లో ఉన్నట్టుంది, ఇంకా ఆ బాండ్స్కి దూరంగా పోయి ఇంకా ఆడుకుంటే బెటర్. కాకపోతే ఈవిడ పక్క మ్యానిపులేటర్, ఎందుకంటే సుమన్ రమ్య బాండ్ గురించి సుమను ఇంకెవరో కూడా శ్రీజ బాండ్స్ గురించి కూడా గట్టిగానే చెబుతూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే రమ్య ఏమో సుమన్ శెట్టితో అంటే కావాలని అతనికి బయట మంచి పేరు ఉంది, గుడ్ విల్ ఉంది, సో ఆయనకు పాజిటివిటీ ఉంది కనుక కావాలనే ఆయన దగ్గర ఎక్కడుంటే అక్కడ ఉంటుందంటే ఆయనకి ఆ ఫుడ్ కోసం కూడా తీసుకుందని లేక మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నువ్వు బయట ఆవిడ చూసి వచ్చింది కనుక రమ్య సుమన్ శెట్టికి బాగుందని ఆయనతో వైబ్ మెయింటైన్ చేస్తుందంట. మరి దివ్య కూడా అదే పని చేసింది కదా, ఈవిడ కూడా భరణికి హౌస్లోకి వచ్చినప్పుడు భరణికి ఆట బాగుందని చెప్పి చూసి వచ్చి కదా అక్కడే అతుక్కుపోయింది. మరి ఇదేంటి అంటే దివ్య చేస్తే రైటు, రమ్య చేస్తే తప్ప, ఇలాంటివి మాత్రం బిస్కెట్ అయిపోతే చూసుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు కూడా ఇంకొక మాట చెప్పేసి క్లోజ్ చేస్తే ఈ టాపిక్. ఎందుకంటే గతంలో కూడా శ్రీజ కళ్యాణ్ కూడా కావాలని చేస్తున్నారు, స్ట్రాటజీ గేమ్ ఆడేస్తున్నారు, మీ ఇద్దరితో వాళ్ళు ఉంటే టార్గెట్ అయిపోతారని చెప్పి పదే ఎక్కించే ప్రయత్నం చేసింది అక్కడ ఎవరికి, తనూజకి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ వారం, ఇప్పుడేమో సుమన్ శెట్టి దగ్గరికి వచ్చేసి కూడా రమ్య గురించి చెబుతుంది, అన్న నీకు చాలా గేమ్ బాగుంది, బయట నీకు చాలా పాజిటివ్ ఉంది, నువ్వు చాలా మంచివాడు అని చెప్పి ఎక్కువ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, కావాలని చూసి వచ్చిందని ఇప్పుడు సుమన్కి ఏమో చెబుతూ ఉంది. సో కళ్యాణ్తో సహా కూడా చెబుతూ ఉంది. ఇలా మాట్లాడితే కష్టమే, మరి ఈవిడ చేసింది ఆవిడ చేస్తే తప్పెట్లయితుంది. ఎనీవే ప్రస్తుతానికైతే సేఫ్ జోన్. ఇక 5వ ప్లేస్లో రీతు ఉంది, ఒక 9% ఉంది. డీమోన్ నామినేషన్లో లేడు. రీతుకి స్వతహాగా ఒక 6 అయితే ఖచ్చితంగా ఒక 6% అయితే ఉంటుంది. ఆయాష వచ్చాక కొంచెం పెంచుతుందేమో అనిపిస్తుంది. ఆయాష చెప్పిన పాయింట్లు పర్ఫెక్ట్ అయినా సరే చెప్పే తీరుతో రావే పోవే అంటూ తమిళ్ మిక్స్ తెలుగుతో కొడతాం వల్ల నిన్న ఒకటి ఏంటంటే సంజనతో కూడా అనింది, మీరు ఎందుకు మొన్న రీతుకి నేను రీతుని కెలుకుతుంటే నా కంటెంట్ కోసం నేను హడావిడి చేసి ఎలాగైనా తొక్కేద్దామని చూస్తుంటే మీరెందుకు మధ్యలో వచ్చి గిన్నె గడిగారు, మీరు నాకు చాలా దెబ్బ కొట్టానని లెక్క. సో ఇలాంటివన్నీ కూడా రీతుకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి రీతు ఈ వారానికి అయితే సేఫ్ జోన్. ఇక 6వ ప్లేస్లో రమ్య ఉంది, ఒక 6%. ఖచ్చితంగా ఈ అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, సో ఆవిడకంటూ కొంత ఫాలోయింగ్ ఉంది. కాకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పచ్చళ్ళ బిజినెస్లో కొద్దిగా నెగిటివిటీ పెంచుకోవడం వల్ల ప్యూర్లీ నెగిటివిటీతో హౌస్లో అడుగుపెట్టింది. ఆ నెగిటివిటీ లేకుండాను అడుగుపెట్టుంటే బాగుండేది. అయితే తనూజ హ్యాటర్స్ ఖచ్చితంగా రమ్యకి సపోర్ట్ చేస్తారు, ఓట్లు వేస్తారు. ఎందుకంటే అంత ఫటాఫట్ నువ్వు డ్రామా క్వీన్, నువ్వు ఒక సీరియల్ యాక్టర్ లాగా ఉన్నావు, నటిస్తున్నావు, నువ్వు ఫేక్, నువ్వు ముసుగు, చెప్పిన పాయింట్లు ఒక బిగ్ బాస్ ఆడియన్గా ఆ అమ్మాయి 5 వారాల ఆట చూసి ఏదైతే అనిపించిందో అవే చెప్పింది. ఏమాత్రం మొహపాట వాటలే, ఫిల్టర్ వేసుకోలే,
ఆవిడకి ఏదో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కూడా అవి ఏమి లెక్కలు వేసుకోకుండా చెప్పాల్సింది ఒక ఆడియన్గా ఎక్కువ మంది కనిపించింది, అదే ఆ అమ్మాయి కూడా అట్లా కనిపించింది, ఇంకా అదే చెప్పింది. అందులో తప్పు పట్టలేం. కాకపోతే చెప్పిన తీరు కొద్దిగా రఫ్గా, ఒక ముతక ధోరణి, మోటుగా ఆ టైప్ అనిపిస్తుంది. కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా అంటారు కదా, ఆ టైప్లో చెప్పుంటే కొంత బెటర్ ఉండేదేమో. కొద్దిగా పాలిష్ అంటారు కదా, ఆ స్టైల్లో కొద్దిగా చెప్పుంటే బాగుండేది. సూటుగా సుత్తి లేకుండా ఇప్పుడు దివ్య చెబుతుంటారు చూడండి, ఆ స్టైల్లో చెప్పుంటే కాస్త బాగుండేదేమో. బట్ చెప్పాల్సినవి చెప్పింది. సో తనుజ ఆట విషయంలో చాలామందికి అసంతృప్తి కూడా ఉంటుంది. భరణే ఆట కూడా ఈవిడ వల్ల ఎఫెక్ట్ అయింది. ఎంతసేపు నేను, నాకు సపోర్టు, నాకు కేరింగ్, నాకు ప్యాంపరింగు. ఇప్పుడు ఆయేష చెప్పిన విషయాలు గత వారం చెప్పినట్టుగా ఈ అమ్మాయి ఈ వారం చెప్పినట్టుగా పాయింట్లు వ్యాలిడే. ఒక బిగ్ బాస్ ఆడియన్గా చాలామంది అందరికీ నచ్చాలని లేదు తనుజ గేమ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే తనుజ పియర్ కావచ్చు, మీరు తనుజని బ్యాడ్ చేసేస్తారు, తనుజని నెగిటివ్ చేసేస్తారు, మీరు వీళ్ళకి పియ్యారు వాళ్ళకి పియ్యారు. సరే, ఎవరి కామెంట్స్ వాళ్ళవి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎనీవే ప్రస్తుతానికి రమ్య, ప్రస్తుతానికి పర్వాలా సేఫ్. కానీ బాటమ్ 3లో అయితే ఇవి ఉంది. ఈ వీకెండ్ కల్లా ఏం జరుగుతుందో చూద్దాం. చాలా టాస్క్లు ఇస్తాడు కనుక మరి అక్కడ డెసిషన్స్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక 7వ ప్లేస్లో రాము రాథుడు ఒక 5%తో ఉన్నాడు. గత వారం కాకపోతే ఈ వారం అనే పరిస్థితి ఉంది. ఈ వారం కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. ఇక కంప్లీట్గా బాటంలో 8వ స్థానంలో సాయి శ్రీనివాస్ ఉన్నాడు. ఒక 4% అయితే ఉంది. ఇతడు ఇంకా ఓపెన్ అవ్వాలి, ఇంకా మాట్లాడాలి. నిన్న దివ్యతో నామినేషన్లో ఇతడు మంచిగానే డిఫెండ్ అయితే చేసుకున్నాడు. పవర్ ఉండకూడదు నాకని. మీరేంటి, మీకే ఉండాలి కదా వాస్తవానికి, మీకెందుకు అంత టెన్షను? మీరు 5 వారాలు ఆట ఆడిన తర్వాత మీకు ఆ స్ట్రెంత్, మీ మీద కాన్ఫిడెన్స్, మీ ఆట ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యిందా లేదా అనే నమ్మకం ఉండుంటే, ఈ గతంలో దివ్య చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. మీకు అంత నమ్మకం ఉంటే మా దగ్గర ఉండే పవర్ వాళ్ళు మీరెందుకు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాలి? పైగా భరణికి నువ్వు వత్తాసు పలికావు తప్ప, ఆయన అడుగుజాడల్లో అడుగులు వేసుకుంటూ వచ్చావు తప్ప నువ్వేమంత ఇచ్చేయలేదమ్మా అని చెప్పేసి మంచిగా డిఫెండ్ అయితే చేసుకున్నాడు. అక్కడ దివ్య ఇతని విషయంలో కూడా వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పలేకపోయింది. నీకు చెప్పను, కెమెరాలతో చెబుతారంటే ఆయన అడిగినప్పుడు చెప్పాలి కదా, ఎక్కువసేపు ల్యాగ్ చేయకు. పైగా ఏమని చెప్పాడంటే ఆయన సంజయ్ షీల్ ఇచ్చుకుంటూ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ అవసరం లేదు, మీరు గేమ్ ఆడండి, ఆడియన్స్ ఆటోమేటిక్గా చూస్తారంటే నువ్వు అది వినిపించుకోలేదని చెప్పి లేవడం పట్ల పాయింట్ చెప్పాడు. ఇంకా కొద్దిగా పర్ఫెక్ట్గా సుత్తు లేకుండా చెబితే బెటర్. ఎందుకంటే లైవ్లో అయితే ఫస్ట్లో అసలు ఆవిడ మాట్లాడినవ్వలేదు. అలా బండి స్టార్ట్ అయ్యాక కొంత దూరం వెళ్ళాక అప్పుడు విన్నాడు, చెప్పాడు. కానీ ఫస్ట్ ఆవిడ మాట రాగానే దబా రివర్స్ అయిపోయాడు. అది మార్చుకుంటే బెటర్, విని తర్వాత కౌంటర్లు ఇచ్చుకుంటే బెటర్. సో మొత్తానికి ఎక్కువగా ఈ ప్రస్తుతానికి ఎవరికి వెరీ హై ఛాన్స్ ఉందంటే సాయి శ్రీనివాస్ తర్వాత ఎవరికి ఇంకా హై రిస్క్ ఉందంటే రాము. వీళ్ళిద్దరినే దాటుకుంటూ వస్తే రమ్య వరకు ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఎట్లా ఉంది, 6, 5, 4 స్థానాలతో బాటమ్ 3లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ 8 మందిలో ఎవరు ఉండాలనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళకి లైక్ కొట్టేసేయండి. క్రేజీ అప్డేట్స్, గొడవలు, పంచాయతీలు అన్నీ కలిపి జర్నలిస్ట్ సతీష్లో ఒక 2 వీడియోలు అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, మిస్ కాకండి.